ప్రపంచ హిమోఫిలియా డే సందర్భంగా రెడ్ క్రాస్ పశ్చిమ గోదావరి జిల్లా శాఖ పంచాయతీరాజ్ శాఖచే రక్తదాన శిబిరం హిమోఫిలియా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ మంత్రి శివరామ భద్రిరాజు మాట్లాడుతూ సుమారు 4 లక్షల మంది ఈ వ్యాధి బారిన పడడం జరుగుతుందని, ప్రజల్లో దీని మీద అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత చాలా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సీనియర్ లైఫ్ మెంబర్ గోపిశెట్టి మురళీకృష్ణారావు మాట్లాడుతూ హిమోఫిలియా జన్యుపరమైన వ్యాధి అని, ఈ వ్యాధి ఉన్న వారికి రక్తస్రావం జరగడం ద్వారా ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని, సహజంగా ఇది వారసత్వంగా వచ్చే వ్యాధి అని, ఇందులో ఏ, బి అని 2 రకాల XY క్రోమోజోములకు సంబంధించిన జన్యు లోపమని, ఈ వ్యాధి ఉన్న వారికి ఇంటర్నల్ బ్లడ్ బ్లీడింగ్, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలు ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ శీలం మల్లేశ్వరరావు, సిబ్బంది, రక్తదాతలు పాల్గొన్నారు. ఈరోజు ఏప్రిల్ 17 వరల్డ్ హిమోఫిలియా డే. మనం ఈరోజు రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ భీమవరంలో ఆల్రెడీ ఇక్కడ డిస్ట్రిక్ట్ పంచాయతీ స్టాఫ్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుంది. ఇక్కడ మనం దీని గురించి అవేర్నెస్ కోసం ఇవాళ వరల్డ్ హిమోఫిలియా డే చేసుకుంటున్నాం. ఇంచుమించుగా సుమారుగా ప్రతి సంవత్సరం ప్రపంచంలో తెలియకుండా 4 లక్షల మంది హిమోఫీలియా బాధితులు. తక్కువ పాపులేషన్, తక్కువ జనాభా హిమోఫీలియా బాధితులు అవడం వల్ల అంత అవేర్నెస్ లేదు దాని గురించి. మిగతా వాటిలో ఇంట్లో మనం ఏదో కూరగాయలు కట్ చేస్తా ఉండి ఏలు కట్ అవుతుంది, వెంటనే మనకి బ్లడ్ ఆగిపోతుంది. జస్ట్ అలాగే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, కింద పడతారు, బ్లడ్ కారుతుంది, వెంటనే ఆగిపోతుంది. అంటే మనకి బ్లడ్ క్లాట్ అవుతుంది. కానీ హిమోఫీలియా బాధితులకి ఏంటంటే బ్లడ్ క్లాట్ అవ్వదు. ఆబ్వియస్ గా రక్తం కారిపోతుంది కాబట్టి రక్తహీనతతో బాధపడటము, అదేవిధంగా కొంచెం హెల్త్ కూడా డేంజరస్ సిచ్యువేషన్ లోకి వెళ్తారు. అంటే చాలా మందికి వాళ్ళకి హిమోఫీలియా బాధితులు అన్నది తెలియదు, ఎందుకంటే తక్కువ పాపులేషన్ అనేది. సో ఈ సంవత్సరం యునైటెడ్ నేషన్స్ థీమ్ ఏంటంటే మొత్తం స్పెసిఫిక్ గా ఈక్వల్లీ అందరికీ కూడా, ఎస్పెషల్లీ ఉమెన్ అండ్ గర్ల్ చిల్డ్రన్ లో ఈ బ్లీడింగ్ కి సంబంధించి, హిమోఫీలియాకి సంబంధించి అవేర్నెస్ తీసుకురావడం ఈ సంవత్సరం ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో ప్రతి ఒక్కళ్ళలోని అందరం కూడా హిమోఫీలియా మీద అవేర్నెస్ తీసుకొచ్చి అటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే టెస్ట్ చేసి దానికి తగిన చికిత్స అందిందే కనుక అత్యవసర సమయాల్లో ఇది ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా అందరం కూడా దీని మీద మనం కృషి చేస్తాం. ప్రపంచ హిమోఫిలియా డే ఏప్రిల్ 17 తారీఖున పశ్చిమ గోదావరి జిల్లా రెడ్ క్రాస్ శాఖలో జరగడం జరిగింది. హిమోఫిలియా అన్నది జన్యుపరమైన వ్యాధి. ఇది రక్తానికి సంబంధించింది. ఎప్పుడైతే రక్తం మనకి గాయాలు తగిలినప్పుడు దానికి సహజంగానే గడ్డగట్టే లక్షణం ఉంటుంది. ఈ హిమోఫిలియా వ్యాధి ఉన్న వారికి అది గడ్డగట్టకుండా రక్తం తరచూ పోతూ ఉంటుంది. దీనివల్ల చాలా ప్రమాదం. ఇది వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి. ఇందులో ఏ, బి అని 2 రకాలు ఉంటాయి. ఇది XY క్రోమోజోముల వల్ల ఈ హిమోఫీలియా వ్యాధి వస్తూ ఉంటుంది. సో దీని లక్షణాలు ఏంటంటే ఇంటర్నల్ బ్లీడింగ్ జరుగుతుంది, అది మనకు తెలియదు. ఒక్కొక్కసారి కీళ్ళ నొప్పులు, కాళ్ళు వాయటం, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ సహజంగా బయటపడే విషయాలు కాదు. కేవలం డాక్టర్ కన్సల్టేషన్ చేసినప్పుడు మాత్రమే బయటపడే ఒక రకమైన జన్యుపరమైన వ్యాధి ఇది. అటువంటి వ్యాధి మీద మనందరికీ అవగాహన కలిగించడం కోసం రెడ్ క్రాస్ శాఖ తరఫున ఈ కార్యక్రమం నిర్వహించారు.